ఆహా, కమ్మటి నెయ్యి, ఇష్టమైన కూర ఉమ్మితే ఉంటుంది చూడండి. అయ్యా ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టయ్యా. మన ఇంటి ముందు కాదులే. అయ్యా ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టయ్యా. వచ్చాడయ్యో రవి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఏంటి, ఏం తెచ్చుకోలేదా? మరేం తెచ్చుకోకుండా ఎలా పెట్టించుకుంటావు? నా దగ్గర ఏమీ లేవండి, ఈ కండవా తప్పించి. అవును, నిన్ను చూస్తే కుర్రోళ్ళ ఉన్నావు, మరెందుకు అడుక్కుంటున్నావు? నేను ప్రతిరోజు పనికెళ్ళేవాడిని. కరోనా వైరస్ వచ్చిందని పనులన్నీ ఆఫ్ చేసేస్తాను. ఉన్న డబ్బులన్నీ ఏమో అయిపోయినాయండి. అన్నం పెట్టడానికేమో అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఆత్మాభిమానం చంపుకొని అడుక్కు తింటున్నాను సార్. అక్కడికి 1-2 రోజులు పస్తులున్నాను సార్. ఎండాకాలం కదండి, ఆకలికి తట్టుకోలేకపోయాను సార్. అంతేగాని నేను అడుక్కునేవాడిని అయితే కాదు సార్. సార్, ఇంకేమన్నా కావాలనా? నా అలాగే ఎవరైనా ఆకలి అని వస్తే దయచేసి అన్నం పెట్టండి సార్. ఏదైనా పని చేసుకుందామంటేనేమో పోలీసు వాళ్ళు ఊరుకోవట్లేదు. ఎవరైనా అన్నం పెడతారేమో అంటే ఎవరు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు సార్. ఆకలికి ఇబ్బంది పడే నాలంటూ చాలా మంది ఉన్నారు సార్. అన్నం పెడతాను సార్. ఎవరైనా ఆకలి అని వస్తే ఒక ముద్ద అన్నం పెట్టండి సార్, ప్లీజ్. ఈ ఇల్లు మీదే కదా సార్? ఏం లేదు సార్. చెట్టు కింద కూర్చొని అన్నం తినొచ్చు కదా సార్? ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకడం అదృష్టం, దొరకపోవడం దురదృష్టం. ఈ కరోనా కాలంలో అదృష్టం